K24 న్యూస్ వేములవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహారావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో జరుగుతున్న వివిధ పరిణామాలపై ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని కోరారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదని, అవసరమైతే ప్రజల వెంట నిలబడతామని స్పష్టం చేశారు. మంచి పనులకు సహకరిస్తామని, కానీ అన్యాయానికి ఎదురుగా ఊరుకోమని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ అనాలోచిత నిర్ణయాలతో 1,00,000 మంది పాడి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న జరిగిన మిల్క్ బల్క్ కూలింగ్ యూనిట్ సీజ్ చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది రైతుల సమస్య, పాడి రైతుల సమస్య. నిన్న జరిగిన ప్రతి విషయాన్ని గమనిస్తే అధికార పార్టీ కనుసల్లోనే అధికారులు పనిచేస్తున్నారని మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే రైతుల ఆందోళనలు, రస్తా రోకోలు, గ్రామాలలో పాడి రైతులు నిరసనలు నేపథ్యంలో రాత్రి కూలింగ్ సెంటర్ను మరి తెరవడానికి మేము నిజంగా కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఏదైతే తెరిచినరో మళ్ళా ఆ కార్యక్రమాన్ని మరి ఈ ఆందోళనకు స్పందించి తెరిచింది కాబట్టి నేను దాన్ని స్వాగతిస్తూ ఉన్నాను, మా పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ. మరి దీని వెనకాల జరిగిన తతంగం అనేక అనుమానాలకు దారితీస్తోంది. వాస్తవం చెప్పాలంటే ముందుగా ఒకటి సూటి ప్రశ్న మా గౌరవ శాసనసభ్యులు అడగదలుచుకున్నాము. ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా లేక తెలియక జరుగుతున్నాయా అని మరి కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు కానీ మీకు సమాచారం ఇచ్చారా దీన్ని సీజ్ చేస్తున్నామని? ఎందుకంటే ఇది మీ జ్యుడిషియల్లో ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా మరి మీకు అన్నిటి మీద అవగాహన ఉండవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ యంత్రాంగం చేస్తుంది, ఇల్లీగల్ యాక్టివిటీ కాదు కాబట్టి. మరి మీరు దీనిపై ముందుగా స్పందించాలి అని నేను కోరుతా ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ అని మీకు తెలియజేస్తున్నాం. యావత్తు రాజన్న జిల్లా పాడి పరిశ్రమ రైతులు, ఎందుకంటే ఈ పాడి పరిశ్రమ వ్యవసాయ రంగంలో ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్గా రైతులు బతికేదానికి దోహదపడే కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమంలో ఎటువంటి నోటీస్ లేకుండా ముందుగా ఎందుకు సీజ్ చేసిండ్రు? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చెప్తా ఉంటారు మేము నోటీస్ ఇస్తే తీసుకోలేదు అని. చాలా ఆశాసపంగా దీనికి ఎన్నో అనుమానాలు దారిస్తూ ఉన్నాయి. నోటీస్ ఇస్తే తీసుకోకపోతే మీరు గోడ కంటించి మరి దాన్ని ఒక ఫోటో తీసుకొని వచ్చినట్టయితే, సర్వ్ చేసినట్టయితే అది లీగల్గా మరి వాస్తవంగా ఎవరైనా రెవెన్యూ కానీ ఇతరత్ర కోర్టులు వచ్చినా కానీ చేసే పని అది. మరి ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాస్తవంగా సీజ్ చేయడం జరిగింది. నోటీస్ ఇవ్వకుండా సీజ్ చేసినాము చట్టపరంగా వాస్తవంగా ఏదైనా ఇది. మరి డిసాస్టర్ యాక్ట్ ప్రకారం ఒక డిసాస్టర్ యాక్ట్ అని ఉంటుంది. డిసాస్టర్ ప్రకారం ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా జరిగినప్పుడు కానీ, ఏదైనా ఎపిడమిక్ మనం కరోనా వచ్చినప్పుడు కానీ సీజ్ చేసే పవర్ ఉంటుంది, ఉండదని నేను. కానీ ఇటువంటి న్యాచురల్ జరిగేదానికి కలెక్టర్ గారు కానీ ఎవరు ఇతర గారు కానీ సీజ్ చేసే పవర్ ఉంటుంది. దీని వాళ్ళు మరి దాని గురించి మరి తెలియక తెలియజేస్తుందా అనేది మాకు తెలియాలి. పొద్దుగాల 11-12 గంటలకు ఈ తతంగం జరుగుతూ ఉంది. సీజ్ చేయడం 11 నుండి 12 గంటల మధ్యలో జరిగింది వాస్తవం చెప్పాలంటే. మరి చుట్టుపక్కల అందుబాటులో ఉన్న గ్రామ ప్రజలు, పాడి రైతులు వచ్చి అక్కడ జమగూడము, దాని ముందటికెళ్ళే మరి ఈ సమయంలోనే ఈ ఎమ్మెల్యే గారు దాని ముందటికెళ్ళిపోయి కరీంనగర్ మన సిరిసిల్లలో కలెక్టర్పై సోషల్ మీడియాలో పెట్టే ఏదో పోస్టుల గురించి వారు మరి ప్రెస్ మీట్ పెట్టి
బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి మరి వారు ఒక కార్యక్రమం ఇచ్చుకున్నారు. మరి కలెక్టర్ గారు మీద ప్రెస్ మీట్ మనం పెడితే వారు ఏదో కేసులు పెట్టుకున్నారు. మరి ఎమ్మెల్యే గారు విప్పు గారికి ఏం తొందర ఉందో ఎందుకు పెడుతున్నారో మాకు తెలియదు. కానీ 11 నుండి 12 మధ్యలో జరిగింది మీరు ముందటికి వెళ్ళిపోయి అన్ని పత్రికలలో కానీ అంటే సోషల్ మీడియాలో కానీ లేదంటే టీవీలో స్టూడియోలో కానీ జరిగినప్పుడు మరి మొత్తము అది తీవ్రంగా ట్రోల్ అయింది, సోషల్ మీడియా ట్రోల్ అయింది. మీరు కూడా చూసినారని మేము భావిస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమంలో ఆ ప్రెస్ మీట్లో మీరు ఎందుకు ప్రస్తావించలేదు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం వాస్తవం చెప్పాలంటే. అలాగే సాయంత్రం 3 గంటలు సుమారుగా అంటే కామారెడ్డి కరీంనగర్ రోడ్డు మీద ఒక 200-300 మంది రైతులు వచ్చి ధర్నా చేస్తుంటే మీరు అప్పుడే వచ్చి ఎందుకు స్పందించలేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే 11-12 గంటలంటే ఒక 9-10 గంటల సమయం ఈ సీజ్ చేసిన కాలం. అధికారులు ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నారంటే పెరిషబుల్ ఐటెం పాల రైతు సుమారుగా 20,000 లీటర్లున్న పాల కేంద్రంలో మరి ట్యాంకర్లకు లోడ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది పెరిషబుల్ ఐటము సుమారుగా 10 లక్షల వాల్యూ చేసింది, ఇది ఒక రైతు సంస్థకు రైతులకు సంబంధించిన కార్యక్రమం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, ఇది ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది అంటే సుమారుగా 1,00,000 మంది రైతులు ఉన్న ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న సొసైటీ. ఆ సొసైటీలో ప్రతి రైతు భాగస్వామే, ఇలా ఎవరు వ్యక్తిగతం కాదు. మరి మీరు అసలు ఎందుకు సీజ్ చేసినారు అనే కారణాలు తెలుపకుండా 21 సంవత్సరాల నుండి నడిచే ఈ బల్క్ కూలింగ్ యూనిట్ని మరి అకస్మాత్తుగా వచ్చి మీరు సీజ్ చేయడము. మరి లా అండ్ ఆర్డర్ లా అనేది ఒకటి ఉందా లేదా, కలెక్టర్ గారు కనుసందులో నడుస్తుందా లేదా ఎమ్మెల్యే గారు కనుసందులో నడుస్తుందా అనేది మనకు మరి తెలియకుండా మరి మీరు చేస్తూ ఉండరు. సుమారు 3 గంటలు రైతు సోదరులు కూడా చెడిపోవడం జరిగింది. ఇలా రస్తారు దానికి కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయల మరి రైతు మరి సంపదను ఇలా మీరు మరి మీ తొందరపాటు చర్య వలన కోల్పోవలసి వచ్చింది, చెడగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే సిరిసిల్ల జిల్లాలో ఒక 10 లక్షల రూపాయల విలువ చేసే అంటే పాలు మరి మీ ద్వారా ఇలా రైతులు నష్టపోయారు. ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మరి ఎమ్మెల్యే గారు పూడుస్తారా, కలెక్టర్ గారు చేస్తారా, ఇంకేదైనా యంత్రాంగం చేస్తారా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కలెక్టర్ గారి తొందరపాటు చర్యనా లేదంటే కేవలము మరి ఎమ్మెల్యే గారు కనుసందులో నడుస్తుందా వెనుకకెళ్ళని మరి ఈ సిరిసిల్ల జిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకైనా అంటే మరి రైతు పాలు కష్టపడి పాలు పోసి వాళ్ళ జీవితం గడుపుకొని మరి వాళ్ళ పిల్లల చదువులకు కానీ లేదంటే వాళ్ళ అభివృద్ధి కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ ముందుకు తీసుకుపోతూ ఉంటారు. నేను ఆశీర్వాద్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా వాస్తవం చెప్పాలంటే, ఈ మధ్యలో జరిగిన సంఘటనలన్నీ కూడా దేనికి కూడా ఈ లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది, దీనికి ఒక పద్ధతి ఉంది అని చెప్పకుండా కేవలము గుండాగిరి ఒక కక్ష సాధింపు తిరిగి నడుస్తూ ఉంది. ముఖ్యంగా చాణక్య హాస్పిటల్తో మొదలుకొని ఒక హాస్పిటల్ సీజ్ చేయాలంటే 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. ఏ కారణాలు లేకుండా అది కూడా సుమారుగా ఒక 21 ఏళ్ళకి నడిచే హాస్పిటల్ను ఆకస్మికంగా వచ్చి సీజ్ చేయడం ఏముందంటే కారణాలు లేవు, అక్కడేం సంఘటన జరిగింది లేవు. తర్వాత తెల్లారే ఆర్ఎంపీ మరి నాంపల్లిలో ఒక ఆర్ఎంపీ శ్రీనివాస్ అనేది సీజ్ చేయడం, దాని తెల్లారి మళ్ళీ మరి అంత ఆర్ఎంపీలు కానీ ల్యాబ్ల మీద కానీ మళ్ళీ ఒక్కసారి ఆకస్మికంగా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏతర మరి ఆర్ఎంపీలనే టార్గెట్ చేసి చేయడము సీజ్ చేస్తున్నారు. దాని తర్వాత మన ఒక చిన్న ఛాయ్ దుకాణం పెట్టుకున్న వ్యక్తి మీరు సిరిసిల్ల అందరూ కూడా తెలుసు, ఆ వ్యక్తి కేటీఆర్ గారి బొమ్మ ఉన్నది అని కేవలం ఆ టీసాలు కూడా సీజ్ చేసినట్టే చాలా హాస్యాస్పదం, బాధాకరంగా ఉంది. ఎందుకంటే అసలు మీకు లా తెలుసా లేదా కేవలం అధికార బలం మదంతోనే మీరు చేస్తున్నారనేది మీరు ఆలోచించుకోవాలి.
మీకు స్ట్రీట్ వెండర్స్కి ఎటువంటి లైసెన్సులు అవసరం లేదు, ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదు. ముఖ్యంగా ఏదైనా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము షాప్స్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకు లైసెన్సులు కావాలి. దాన్ని కూడా తీసుకోకపోతే నోటీస్ ఇచ్చి ఓ సమయం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవం చెప్పాలంటే. ఇలా మరి ప్రెస్ మీట్లో కానీ ఇంకెక్కడనో మరి శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, ఇది ప్రోటోకాల్ ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఉందంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరం కూడా చూస్తూ ఉంటాం. పోస్టర్లు కానీ గోడల మీద వాల్ రైటింగ్ కానీ ఇంకెక్కడ ఏ సిబ్బంది ఉన్నా దాన్ని మరి కనిపించకుండా పెయింట్ వేయడమో లేదంటే చించివేయడమో లేదంటే అది చేస్తారు. కానీ ఏది కానీ షాప్లో ఇవన్నీ మూసేడ పద్ధతి ఎక్కడ కూడా లేదు. మరి మీకు ఇంత కూడా అవగాహన లేదా అని మీ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకంటే మరి మీరు వచ్చిండ్రు, నిన్న చెప్పిండ్రు బాగా మేము 9 గంటలకు వచ్చి ఫార్మర్స్ దాని ప్రకారం మేము తెలిసినాం, సంతోషం స్వాగతిస్తా అని చెప్పినాం కూడా. కానీ మరి 11-12 గంటలకు వెళ్ళి దాని ముందటికి వెళ్ళిపోయి రైతులందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు మీరు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పోలీసు యంత్రాంగం అన్నున్నా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా మొత్తం అక్కడనే ఉండే వాస్తవం చెప్పాలంటే. సోషల్ మీడియాలో నిమిషానికి చూసి మీరు ప్రెస్ మీట్లో ఉంటారు. దాని పట్ల మీకు నిజంగా కూడా రైతు మరి సోదరుల పట్ల ప్రేమ ఉంటే ఎందుకు స్పందించలేదు, అప్పుడే అధికారులతో ఎందుకు మాట్లాడలేదు? మరి ఆ 3 గంటలు రస్తా రోకి ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పుడు మీరు వచ్చి వాస్తవంగా అక్కడ నిల్చొని ఎందుకు ఓపెన్ చేయాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ముందుగా మేము స్పందించాలనుకున్నాము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున. కానీ దానికి ఒక రాజకీయ రంగు పూసి ఈ రైతులను మరి ఇబ్బంది పెట్టే ప్రక్రియలు ఉండొద్దు, రైతులు సుఖంగా ఉండాలని 1 రోజు 2 రోజులు మేము కూడా వెయిట్ చేసి దాన్ని చూస్తామని ఆలోచించినాము. మరి దానికి వాళ్ళు ఓపెన్ చేయకున్నా కూడా ఇలా లంచ్ మోషన్ చూసి మధ్యాహ్నం వరకు లీగల్గా పోయి ఓపెన్ చేసే వెసులుబాటు కూడా ఉండే. తప్పకుండా మీరు ఓపెన్ చేయకుండా తప్పకుండా ఇలా అది ఓపెన్ అవుతుండే. ఆ దమ్ము సత్తా ఆ ఆర్గనైజేషన్ కానీ రైతు సోదరులకైనా బలం ఉంది వాస్తవం చెప్పాలంటే. సరే, దానికన్నా ముందే మీరు చేసిన తప్పు సర్దిద్దుకొని మరి వారు చేయడం జరిగింది. ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఇవాళ దాని తర్వాత డాక్టర్ చాణక్యకి వెళ్ళి మొదలు పెడితే ఆర్ఎంపీకి వెళ్ళి మొదలు పెడితే తర్వాత ఇవాళ పాల కేంద్రం దాకా మీరు వేస్తుంటే వేములవాడ కానీ సిరిసిల్ల జిల్లా ప్రజలు కానీ భయభ్రాంతుల గురికి ఎప్పుడు ఏం జరుగుతుందని తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మరి స్పందించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా స్పందించి ఇది మీ విధానమా,